పవన్ కళ్యాణ్ గారి నాందేడ్ పర్యటన ఒక ప్రత్యేకమైన రోజు. నమస్తే అందరికీ. ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ విషయం గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న నాందేడ్కి వెళ్లిన పర్యటన గురించి. నిన్న సాయంత్రం మహారాష్ట్రలోని ప్రముఖ సిక్కు పుణ్యక్షేత్రం నాందేడ్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. అక్కడ 350వ గురు తేగ్ బహదూర్ షాహీదీ సమాగమం అనే ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లారు. పవన్ గారు నాందేడ్ చేరగానే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అతిథిగా ఘన స్వాగతం పలికింది. అధికారులు, ప్రముఖ నాయకులు అందరూ కలిసి ఆయనను చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ పర్యటనలో పవన్ గారితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి తఖ్త్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను దర్శనం చేసి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ క్షణాలు చాలా పవిత్రంగా, ఎంతో భావోద్వేగంగా కనిపించాయి. అక్కడ మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు గురు తేగ్ బహదూర్ గారి త్యాగం మన అందరికీ ఒక గొప్ప పాఠమని చెప్పారు. ధర్మం కోసం, మత స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, అభిమానులు కూడా వచ్చారు. మొత్తం ప్రాంతం ఒక పవిత్రమైన వాతావరణంతో నిండిపోయింది. నిజంగా ఇది ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా మారింది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా నాయకులు ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఐక్యత, ధర్మం, మానవత్వం లాంటి విలువలు మన జీవితంలో ఎంత ముఖ్యమో గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారి నిన్నటి నాందేడ్ పర్యటన ఒక ప్రత్యేకమైన రోజు. ఆధ్యాత్మికతతో పాటు మంచి సందేశం కూడా అందరికీ ఇచ్చిన రోజు అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.